రికారుట్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేశారు. సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు సీఎం. లైవ్ ద్వారా చూడండి. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు బెంగళూరులో అయినా ఢిల్లీలో అయినా జాతీయ వేదిక ఏదైనా తెలంగాణ విద్యా విధానాన్ని ముందుంచి మాట్లాడి మన తెలంగాణ పిల్లలకు ఒక అద్భుతమైన ఆశీస్సులు అందిస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. నాణ్యమైన విద్యా సంరంభం ఆరుట్ల టీపీఎస్ ఆరంభం. విద్యా వెలుగుల తెలంగాణ, అభివృద్ధి జిలుగుల భారతదేశం తెలంగాణ నినాదం కాదు, తెలంగాణ విధానం అని సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ నవీన్ నికోలస్ గారు, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, వారు స్వాగతం పలుకుతారు. A very good morning to Honorable Chief Minister Sir, Honorable IT Minister, Honorable MPs, Honorable MLAs, Senior Public Representatives, Chief Whip and Whips of the Government, Senior Public Representatives, distinguished guests, Murli Sir, beloved teachers, parents, students, all my colleagues, students of Arutla and students from all the different schools of the state, print and electronic media, ee roju ee కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా మరొకసారి డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున స్వాగతం. Today is a red letter day in the history of school education department because two important programs have been launched by Honorable CM Sir today. ఒకటి breakfast scheme with milk, ఈ రోజు అఫీషియల్లీ హానరబుల్ సీఎం గారి ద్వారా లాంచ్ చేయడం జరిగింది. సెకండ్ ప్రోగ్రామ్ ఈజ్ ఫార్మల్ ఇనాగ్రేషన్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ స్కూల్. సో ఈ రెండు ముఖ్య ప్రోగ్రామ్స్ ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా స్టార్ట్ కావడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ కోసము గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ approved BE of 720 crores and for Telangana public schools also government has already approved a BE of 500 crores. In the last 2 years under the dynamic leadership of Honorable Chief Minister Sir, lot of new programs have been taken up in school education department. 120 KGBVs have been upgraded as up to 12th and 11th class and 93 KGBVs have been converted as Young India Institute of Excellence, wherein we are giving coaching for IIT, NEET, MSET and all other programs. And this year we have our first student from KGBV who has become an IITian. She is about to get a seat in IIT. And the government is spending 1,000 crores for improving of infrastructure in the Cure region. Recently, mana CM gar chetla meeduga Cure area lo anni schools lo
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, క్లాస్ రూమ్స్ పెంచడం, ఈ ప్రోగ్రామ్ కూడా మనం ఎల్బీ స్టేడియంలో లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఒక 4,000 ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా గత 2 సంవత్సరాల ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక దశాబ్దం తర్వాత డెప్యూటీ డిఈఓ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అకాడమిక్ ప్యానల్ ఇన్స్పెక్షన్ సీఎం గారు చెప్పినట్టు మనం ఒక 2% టీచర్స్తోని రెగ్యులర్ అకాడమిక్ ప్యానల్ ఇన్స్పెక్షన్స్ కూడా తీస్తున్నాం. ఇవి కాకుండా సీఎం గారు ఈ ఇయర్ మనం రెగ్యులర్ ఇచ్చే యూనిఫామ్స్తో పాటు 20 లక్షల మంది పిల్లలందరికీ కూడా షూస్, సాక్స్, బెల్ట్ కూడా ఇవ్వడానికి డిసైడ్ చేశారు. డ్యూరింగ్ ద ఇయర్ 25-26 Telangana has been the number 1 state in the country as far as Samagra Shiksha and PM Shri expenditure has been concerned. దేశంలో అందరికంటే కూడా సమగ్ర శిక్ష, PM Shri కేంద్ర నిధులు ఏవైతే వస్తాయో మన రాష్ట్రమే చాలా మంచిగా ఖర్చు చేసింది. అందరికన్నా ఎక్కువ డబ్బులు కూడా మనమే తెచ్చుకోగలిగినాం. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ర్యాంకింగ్స్, నేషనల్ అచీవ్మెంట్ సర్వే, పీజీఐ ర్యాంకింగ్స్ అన్నిట్లో కూడా గత 2.5 సంవత్సరాల్లో మన రాష్ట్ర ర్యాంక్ కన్సిడరబుల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో under the visionary leadership of our Honorable Chief Minister, sir, Telangana is building not just better schools, we are building better futures. Government's investment today, our nation's achievement tomorrow. I congratulate all the students, teachers, public representatives and everyone for the grand launch of Telangana Public School today by Honorable CM. Jai Hind, Jai Telangana. థ్యాంక్ యూ సార్. నవీన్ నికోలస్ గారికి ధన్యవాదాలు. వేలాది మంది విద్యార్థులారా, మీ కళ్ళల్లో దేవుడు కొలువై ఉన్నాడు, మీ నవ్వుల్లో దేవుడు ఉన్నాడు, ఇప్పుడు మీ నిశ్శబ్దంలో దేవుడు ఉంటాడు. అందరూ నిశ్శబ్దంగా పెద్దలు చెప్పే మాటల్ని విందామని, ఆ పెద్దల శుద్ధుల్లోంచి మనకు జీవిత పాఠాలు నేర్చుకుందామని మీ అందరికీ మనవి చేస్తూ, గౌరవనీయులైన నోముల మురళి గారు విశ్రాంత ఐఏఎస్ అధికారి కాదు, వారు అవిశ్రాంత ఐఏఎస్ అధికారి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి